1949 నవంబర్ 25వ తేదీ దేశ చరిత్రలో అత్యంత కీలకమైన రోజు. భారత రాజ్యాంగం అమల్లోకి రానున్న ముందు రోజు. భారత పార్లమెంట్లో ఓ నిశ్శబ్దం. అందరి చూపు ఒక్కరిపైనే ఉంది. అందరి చూపుల మధ్యలో, ఉత్కంఠ మధ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేచి నిలబడ్డారు. ఇది విజయోత్సవ ప్రసంగం కాదు, ఇది ఓ హెచ్చరిక అని వారు ప్రకటించారు. సభంతా నిశ్శబ్దంగా మారిపోయింది. జనవరి 26, 1950న రాజకీయంగా మనమంతా సమానులం అవుతాం, కానీ సామాజికంగా, ఆర్థికంగా మనం ఇంకా అసమానులమే అని అంబేద్కర్ గంభీర స్వరంతో ప్రకటించారు. ఆ మాటలు గాలిలో కలిసిపోలేదు, అవి నేటికి మనల్ని ప్రశ్నిస్తున్నాయి. ఓటు హక్కు అందరికీ ఉన్నా అవకాశాలు అందరికీ లేవు. ఇదే ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ప్రమాదం అని అంబేద్కర్ బలంగా ప్రకటించారు. మనకు ముప్పు బయట నుంచి కాదు, లోపలి నుంచే ఉందని అంబేద్కర్ ప్రకటించారు. మన రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసేవాళ్లు చెడ్డవారైతే అది విఫలమవుతుంది. అదేవిధంగా రాజ్యాంగం లోపాలున్నా దాన్ని అమలు చేసేవాళ్లు మంచివారైతే అది విజయవంతమవుతుంది అని అంబేద్కర్ వెల్లడించారు. ఇది ఒక పుస్తకం గురించి కాదు, ఇది మన గురించి అని అంబేద్కర్ మరో మాట అన్నారు. భక్తి రాజకీయాల్లోకి వస్తే అది ప్రజాస్వామ్యానికి అంతం అని అంబేద్కర్